హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. మీరు ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మీకు చాలా తీసుకొస్తాను. అండ్ మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి? మీకు ఎంతవరకు ఈ వీడియోస్ రెజొనేట్ అవుతున్నాయి అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నాకు వేరే చూసే వ్యూవర్స్‌కి కూడా అదే ఒక ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటుంది. సో, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి అసలు మీ రిలేషన్‌లో పాస్ట్‌లో ఏం జరిగింది? ప్రెజెంట్ ఏం జరుగుతుంది? ఫ్యూచర్‌లో ఈ రిలేషన్‌షిప్ ఎలా చేంజ్ అవుతుందనైతే చూసేద్దాము. ప్లీజ్ షో మీ ద మై వ్యూవర్స్ పాస్ట్. మా వ్యూవర్స్ యొక్క పాస్ట్ చూపించండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క పాస్ట్ చూపించండి యూనివర్స్. టెంపరెన్స్, ద చారియట్, 8 ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్, 8 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారండి. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ లేదు, గ్రోత్ లేదు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరనో, ఏదో ఒక రీజన్ వద్దు అనుకోవడానికి ఏవో ఒక రీజన్స్ ఉంటాయి గదా! సో, అలా ఈ రిలేషన్‌ని వాళ్ళు వద్దు అనుకుంటూ స్టార్ట్ చేశారు. ద చారియట్‌తో ఈ రిలేషన్‌షిప్‌ని స్లోగా మూవ్ అవుతుందండి ఈ రిలేషన్‌షిప్పు. అండ్ మీది ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా అయ్యుండొచ్చు. అండ్ మీరిక్కడ స్ట్రక్ అయిపోయారండి. అవతల పర్సన్స్ నుంచి ఆన్సర్ ఏం లేదు అని మీరు స్ట్రక్ అయిపోయి ఇలా ఇలా నించొనున్నారు. అమ్మో! ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటికెళ్తే, ఈ పర్సన్ నుంచి బయటికెళ్తే ఇంతకన్నా బెటర్ పర్సన్ నాకు రారేమో! ఎలా? అనైతే మీరిక్కడ స్ట్రక్ అయిపోయి ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ కప్స్‌తో మీకైతే లవ్ ఉందండి. మీకైతే లవ్ ఉంది. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ లేదు, బ్యాలెన్స్ లేదు. అది తీసుకురావాలనైతే మీరు ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్ చూస్తున్నారా? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకైతేనే ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ నేను కమిట్మెంట్ ఇవ్వలేను అంటున్నారండి ఈ పర్సను. నేను కమిట్మెంట్ ఇవ్వలేను. నాకు నీ మీద లవ్ ఉంది. కానీ నేను కమిట్మెంట్ ఇవ్వలేను అంటున్నారు ఈ పర్సన్. సో, అందుకే మీరు మీ ఫీలింగ్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తను వచ్చి మాట్లాడితే మీరు మాట్లాడుతున్నారు. లేకపోతే మీ ఫీలింగ్స్‌ని మీరు హైడ్ చేసుకుంటున్నారు. మీరు ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. అండ్ 8 ఆఫ్ స్వర్డ్స్‌తో మీ తను తను వదిలేసి ఎళ్ళిపోతే నా పరిస్థితేంటి? నేనెలా ఉండగలను? ఎలాగైనా మళ్ళీ నేనే ఎళ్లి మాట్లాడతాను అని మీరనుకుంటున్నారు. ఎందుకంటే మీకు లవ్ ఉంది కదా! సో, ఈ రిలేషన్‌షిప్‌లో నాకొక స్టెబిలిటీ కావాలి, నాకో కమిట్మెంట్ కావాలి అనైతే మీరడుగుతున్నారు. సో, ఈ పర్సన్ నేనివ్వలేను అని చెప్తున్నారు. ద వరల్డ్, కింగ్ ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ పెంటకల్స్, 5 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ కప్స్. అండ్ వాళ్ళకి మీరైతే ఈ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ ఇవ్వలేదు కాబట్టి, ఈ రిలేషన్‌ని ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నారు. ఎండ్ చేసేసి ఏదన్నా కొంచెం టూర్స్‌కి అలా వెళ్ళొస్తే నా మైండ్ డైవర్ట్ అవుతుంది అనైతే మీరనుకుంటున్నారు. ఏదైనా ట్రిప్‌కెళ్దాము. సో దట్ నా మైండ్ డైవర్ట్ అవుతుంది అనైతే మీరనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్‌తో ఆ పర్సన్ ఏదైనా యాక్షన్ తీసుకుందాము. మళ్ళీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలనైతే థింక్ చేస్తున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌ని మీరు ఎలా గ్రో చేయగలను?
ఈ పర్సన్‌తో నాకున్న కనెక్షన్‌ని ఎలా గ్రో చేయగలను? ఎందుకంటే మీరు చాలా ఇచ్చేసారండి ఈ రిలేషన్‌లో. లైక్ మీ టైము, మనీ, కేర్ ఇలా చాలా ఇన్వెస్ట్ చేశారు. మనీ తనకు అవసరం ఉన్నప్పుడు మీరు మనీ కూడా తనకి ఇచ్చి సపోర్ట్ చేశారు. అందుకే మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఏదైనా గ్రోత్ ఉంటుందా అనైతే ఆలోచిస్తున్నారు పాస్ట్‌లో. ఆలోచించారు. అండ్ మీ మధ్య చాలా గొడవలు జరిగాయి. ఈ పర్సన్‌కి మీకు కానీ, ఈ పర్సన్‌కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ అండ్ మీ లవ్ గురించి ఇంట్లో తెలిసిపోవడం కానీ, ఇలా చాలా గొడవలైతే జరిగాయి. అండ్ ఈ రిలేషన్‌షిప్ తన చుట్టూ ఎన్ని ఆఫర్స్ ఉన్నా, ఎంతమంది అమ్మాయిలున్నా, ఎంతమంది ఇదున్నా, సో మీరే కావాలి, మీతోనే తను ఊహించుకుంటున్నారు తన ఫ్యూచర్‌ని. సో, ఎలా దీన్ని డెవలప్ చేద్దాము, ఎలా ముందుకు తీసుకెళ్దాము, మీతో ఈ కనెక్షన్‌ని ఎలా ముందుకు తీసుకెళ్దామనైతే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. పాస్ట్‌లో ఆలోచించారు. సో, పాస్ట్‌లో వీళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి. ముందుకు తీసుకెళ్ళాలనైతే ఆలోచించారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళడం చాలా బర్డెన్‌గా ఉంది. మీరు వదిలేసి ఎళ్ళిపోయారు అని వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. బాధపడ్డారు పాస్ట్‌లో. ఇక్కడ 2 ఆఫ్ స్వర్డ్స్ చూస్తున్నారు గదా! వాళ్ళ ఆలోచనలో మీరా? లేకపోతే వేరే పర్సన్సా? థర్డ్ పర్సన్ ఉన్నారా? అది మీకే తెలుస్తుంది కదా! మీరా? కెరియరా? మీరా? అదా? అనైతే 2 వేస్‌లో థింక్ చేస్తున్నారండి వాళ్ళు. డేర్ తీసుకొని ఏదో ఒక స్టెప్ ఏసేద్దాం. మిమ్మల్నయితే వచ్చి కలుద్దాము. ఏమైతే అది అవుతుంది. మీరేమంటారు? మహా అయితే తిడతారు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయి మాట్లాడతారు. ఏదో ఒక స్టెప్ అయితే వేసేద్దాము. ఎందుకంటే తను ఇంత పెయిన్‌లో ఉన్నారు గదా! ఈ పెయిన్‌ని తట్టుకోలేక మళ్ళీ మీ దగ్గరకు రావాలి అనైతే అనుకుంటున్నారు. మీకు లవ్ ఆఫర్ చేద్దాము అనుకుంటున్నారండి. అండ్ ఈ లవ్ కూడా ఇది లాంగ్ టర్మ్ లవ్ కాదు. అండ్ ఈ పర్సన్ మీకన్నా చిన్న లో తక్ అంటే ఏజ్‌లో మీకన్నా చిన్న పర్సన్ అయ్యుండొచ్చు ఈ పర్సన్. నాకలా కనిపిస్తుంది. అండ్ చూద్దాము. వాళ్ళు లవ్ ఆఫర్ చేసారండి పాస్ట్‌లో. సో, ప్రెజెంట్‌లో ఏం నడుస్తుంది మీ మధ్య చూద్దాం. పాస్ట్ అయితే ఇలా గడిచింది మీ మధ్య. ప్రెజెంట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ప్లీజ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఈమెయిల్ ఐడీ ఇది వాట్సాప్ నంబర్ ఉంది. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ 6 ఆఫ్ వాండ్స్‌తో వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్ నిలబెట్టుకోవాలని ఉందండి ప్రెజెంట్‌లో. ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలి. ఇప్పటిదాకా వాళ్ళు ఏ పర్సన్స్ అయితే వద్దు అని గొడవ పడ్డారో ఇప్పుడు ఆ పర్సన్స్ కూడా మీతో పాటు వా వా మీ పర్సన్‌తో పాటు వచ్చి వాళ్ళు కూడా ఈ రిలేషన్‌షిప్‌కి సపోర్ట్ చేస్తున్నారు ప్రెజెంట్‌లో. ముందు ఎవరైతే వద్దని గొడవలు పడ్డారో ఇప్పుడు ఆ పర్సన్స్ కూడా ఈ పర్సన్ సక్సెస్ అయ్యారు అని ఈ పర్సన్‌ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా సపోర్టర్స్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్తారండి. అండ్ మీ మధ్య బాండ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ మీరు చాలా చూసారండి. లైక్ గుడ్, బ్యాడ్ అన్నీ చూసారు. అండ్ వాళ్ళు మీతో ఫాస్ట్‌గా కమ్యూనికేట్ చెయ్యాలి. అండ్ కమ్యూనికేషన్ కార్డ్ కూడా వచ్చింది. వాళ్ళు మీతో ఫాస్ట్‌గా రావాలి. వాళ్ళ ఇంట్లో ఇలా ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా మీకు సపోర్ట్‌గా నిలబడుతున్నారు అని చెప్పి మీకొచ్చి చెప్పాలనైతే అనుకుంటున్నారు. మీకు వచ్చి చెప్పొచ్చు, కాల్ చేయొచ్చు, టెక్స్ట్ చేయొచ్చు. ఏదైనా సరే మీతో వచ్చి వాళ్ళు మాట్లాడాలనైతే అనుకుంటున్నారు.
మాట్లాడాలి అనుకుంటున్నారు. మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతా అంటున్నారు. మళ్ళీ అయితే ఆన్సర్స్ ఫైండ్ చేస్తున్నారు. అందరి బదులు నేనే ఆలోచిస్తున్నానా? అందరి ఆలోచనలు నేనే ఆలోచిస్తున్నానయితే వాళ్ళిక్కడ అనుకుంటున్నారు. అండ్ తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండి. తన దగ్గర అన్నీ ఉన్నాయి. మీ మీరు కూడా మీరు కూడా ఉంటే తనింకా హ్యాపీగా ఫీలవుతా అంటున్నారు. తనకు కావాల్సినవన్నీ తన దగ్గరున్నాయి. అండ్ మీరు కూడా తనతో పాటు జాయిన్ అయితే తను ఇంకా చాలా హ్యాపీగా ఉండగలను అనైతే చెప్తున్నారు. కార్డ్స్ ఒకసారి షఫుల్ చేసుకుందాం. తను విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటున్నానండి. మళ్ళీ మీరేదో మోసం చేశా అని మీరనుకుంటారేమో అనైతే వాళ్ళనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ వద్దు అని ఎళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ తిరిగి వస్తే మీరెలా రియాక్ట్ అవుతారో అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. తనకైతే మీరంటే చాలా ఇష్టముంది. కానీ మళ్ళీ మీ దగ్గరికి వస్తే, "ఏ మొహం పెట్టుకొనొచ్చావు? నన్ను మోసం చేశావు కదా! ఏ మొహం పెట్టుకొనొచ్చావు?" అని మీరెక్కడ క్వెషన్ చేస్తారా అని వాళ్ళు ఆలోచించి ఆగిపోతున్నారు. తనకిక్కడ గ్రోత్ ఉందండి. తన ఇన్‌కమ్ పరంగా, మనీ పరంగా తన లైఫ్‌లో తనకి గ్రోత్ ఉంది. మీరు వచ్చి మోసం చేశావు, నన్ను వదిలేసి ఎళ్ళిపోయావు అని మీరు అడుగుతారేమో అని మీ లైఫ్‌లో మిమ్మల్ని వదిలేస్తున్నారు. ఎందుకంటే మీ మీ డ్యాడీ ఒప్పుకుంటారా లేదా అనైతే మీకు ఆలోచిస్తున్నారు. మీ ఫాదర్ పర్సన్ ఎవరైనా మీ ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారండి ఈ పర్సన్. ఈగోతో ఆ పర్సన్ తన ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. తనకి ఎంత లవ్ ఉన్నా లోపల బయటికి మాత్రం ఏం పర్లేదు. నేను చాలా బావున్నాను. అంతా బానే ఉంది. ఐయామ్ వెరీ హ్యాపీ. నేనేం బాధపడట్లేదు. తను వదిలేసి ఎళ్ళిపోయిందని నేనైతే ఏం బాధపడట్లేదు అని అందరి ముందు షో ఆఫ్ చేస్తున్నారు. నేనేం బాధపడట్లేదు. నేను హ్యాపీగానే ఉన్నాను అని. ఈ రిలేషన్‌షిప్‌లో ఎలా అయినా స్టెబిలిటీ తీసుకురావాలి అనైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇదే అండి ప్రెజెంట్‌లో జరుగుతుంది. నెక్స్ట్ ఈ రిలేషన్‌షిప్ ఒక ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. హ్యాపీ ఫ్యామిలీ ఉంటుందండి ఫ్యూచర్‌లో. అన్నిటికి దేనికి అబండెన్స్ లేకుండా ఉంటుంది.